హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసా, పాతకాలంలో అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఎలాంటి క్రీములు యూజ్ చేయకుండా, మొటిమలు లేకుండా వాళ్ళ ఫేస్ని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, 80 సంవత్సరాలు వచ్చినా జుట్టు తెల్లబడకుండా ఒత్తుగుండే జుట్టుని ఎలా కేర్ చేసుకున్నారో, ఇలాంటి సౌందర్య ట్రిక్స్ని ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మీ భద్ర. మీరు చూస్తున్నారు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్లే ముందు చిట్టి అముదాలు చూసుంటే చూసామని, ఇంతవరకు మీరు ఇంకా చూడలేదనుకుంటే చూడలేదని కామెంట్ చేయండి. మరి చూద్దాం ఎంతమంది చూసారో అనేసి. ఈ వీడియోలో చూపిస్తున్నదే చిట్టి ఆముదాలు. ఇక్కడ చూపిస్తున్న కాయలు చిట్టి ఆముదం కాయలు. ఈ కాయల నుంచే మనకి చిట్టి చిట్టి ఆముదాలు బయటికి వస్తాయి. దాని ద్వారానే నూనె తయారు చేసుకుంటాము. ఈ చిట్టి ఆముదాలు ఇక్కడ చూపిస్తున్న చెట్ల నుంచే వస్తాయి. చిట్టి ఆముదం చెట్లు ఈ విధంగా ఉంటాయి. పాతకాలంలో అయితే గట్ల మీద బాగా వేసేవారు ఈ చెట్లని. ఇప్పట్లో అయితే మార్కెట్ లో చాలా కంపెనీలు వచ్చాయి కాబట్టి మంచిగా దొరుకుతుందనేసి ఇంకా వేయడం మానేశారు. కొన్ని చోట్ల వీటిని సాగు కూడా చేస్తారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాతకాలంలో అయితే ఇంట్లోనే ఇలా చెట్లు పెంచుకొని వాటి నుంచి వచ్చిన ఆముదాల నుండి ఇంట్లోనే నూనె తయారు చేసుకొని వాడుకునేవారు. పాత రోజుల్లో అలా తయారు చేసిన నూనెను వంట నూనెలుగా వాడేవాళ్ళు. హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టు అనేది ఒత్తుగా పెకిలిపోకుండా చాలా బాగా మృదువుగా చాలా బాగా ఉండేదట. ఈ ఆయిల్ ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల ఎమ్మటే జుట్టు అనేది తెల్లబడిపోకుండా ఉండేదట. ఇంకా ముఖం అనేది ఎలాంటి ముడతలు మచ్చలు లేకుండా, నల్లటి మచ్చలు ఏమీ లేకుండా ఉండాలంటే దీన్ని అప్లై చేసుకునేవారట. ఇంకా ఎండలో వెళ్ళాల్సి వస్తే దీన్ని అప్లై చేసుకొని అలా బయటికి వెళ్ళే వాళ్ళట. ట్యాన్ అవ్వకుండా చాలా బాగా ఉండేదట. ఇలా బ్యూటీ టిప్స్ లో భాగంగా పనిచేసేది. ఈ ఆయిల్ చాలా జిడ్డుగా చాలా ఒత్తుగా ఉంటది. నార్మల్ ఆయిల్ తో పోలిస్తే ఇది ఒత్తుగానే ఉంటుంది. బద్ధకం లాంటి సమస్య ఉన్న వాళ్ళు ఒక 2 డ్రాప్స్ పాలల్లో ఈ నూనె కలిపేసుకొని తాగితే ఆ సమస్యను నివారించుకోవచ్చు. ఇలా బ్యూటీ టిప్స్, ఆరోగ్య టిప్స్, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో బయట దొరుకుతుంది. మనకు కావాలి అని అనుకుంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో లింక్ టైటిల్ క్లిక్ చేస్తే వస్తుంది. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మా అత్తగారు అప్పటి నుంచి యూజ్ చేసేవాళ్ళు. అందుకనేసి తను చాలా క్యూట్ గా చాలా బాగుంటుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆముదం కాయలుంటే సరిపోతుంది. లేకపోతే బయట నుంచి కూడా తెప్పించుకోవచ్చు. ఇవి ఆముదపు గింజలు. వీటిని చిట్టి ఆముదాలు అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.